పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం కొత్త జీఎస్టీ గురించి జనాల్లో డిబేట్లు స్టార్ట్ అయ్యాయి. ఇంతకీ ఆ డిస్కషన్ ఏంటో తెలుసా? జీఎస్టీ కింద పెట్రోల్, మందు రేట్లు ఎందుకు తగ్గలేదు? వాటిని మనుషులు వాడరా ఏంటి? ఇవే ఇప్పుడు జనం మధ్యలో నడుస్తున్న డిస్కషన్. జీఎస్టీ తగ్గింపుతో మిగిలే డబ్బులతో సొంతింటి కల నెరవేర్చుకోవచ్చట, సేవింగ్స్ కూడా చేసుకోవచ్చట. ఎన్ని రకాలుగా చెబుతున్నారు కదా. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు పెట్రోల్, డీజిల్ లేకుండా బళ్ళు నడవవు కదా. సాయంత్రం అయితే మందు లేకుండా సగం జనం నిద్రపోవడమే కష్టం. మరి అలాంటి పెట్రోల్, డీజిల్, మందు ధరలు ఎందుకు తగ్గలేదు? జీఎస్టీ కింద అన్ని తగ్గించాం అంటున్న ప్రభుత్వం వీటిపై ఎందుకు మౌనంగా ఉంది? ఇదే ఇప్పుడు జనంలో హాట్ టాపిక్. ఈ పెట్రోల్, డీజిల్, మందు రేట్లు తగ్గిస్తే ఏకంగా విల్లాలు కొనుక్కోవచ్చు కదా అంటూ సెటైర్లు కూడా వేసేస్తారు. జీఎస్టీ గురించి వార్తల కన్నా సోషల్ మీడియాలో కామెంట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కార్ల దగ్గర నుంచి కిరాణా, నిత్యావసరాల దాకా ఎన్నో వస్తువులపై ధరలు కాస్తంత తగ్గుముఖం పట్టాయి. 375 వస్తువులపై ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్, ఆల్కహాల్ ఈ మూడింటిపై ఎందుకు ధరలు తగ్గలేదని కొందరిలో సందేహాలున్నాయి. పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలో లేవు. వీటిపై విధించే పన్నులు వేరుగా ఉంటాయి. అందువల్లే కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినా పెట్రోల్, డీజిల్ ధరలు ఏమాత్రం తగ్గలేదు. పెట్రోల్, డీజిల్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధిస్తాయి. ఈ కారణంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. ఉదాహరణకు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ₹107.46 ఉంటే ఇదే లీటర్ పెట్రోల్ ధర ముంబైలో ₹103.50 ఉంది. అదే దేశ రాజధాని ఢిల్లీలో అయితే ₹94.77 మాత్రమే. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి రాష్ట్రాల్లో విధించే పన్నులు అక్కడ ఉండవు. అందువల్ల రాష్ట్రాలతో పోల్చితే ఢిల్లీలో పెట్రోల్ ధర తక్కువగానే ఉంటుంది. ఇలా పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇంధన ధరలపై ఎంత పన్ను వసూలు చేస్తుందనే దానిపై పెట్రోల్, డీజిల్ ధరలు ఆధారపడి ఉంటాయి. రీటైల్ రేటు అయితే డీలర్ల కమిషన్, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఉంటాయి. పెట్రోల్, డీజిల్ పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం రాష్ట్రాలు వ్యాట్ విధిస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఉన్నప్పటికీ వ్యాట్ రాష్ట్రానికి మారుతుంటాయి. పెట్రోల్, డీజిల్ ను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం ఒక సందర్భంలో ఆలోచన కూడా చేసింది. పెట్రోల్ ప్రాడక్టులపై పన్నులు వసూలు చేసే అధికారాన్ని వదులుకోవడం ఎంత మాత్రం ఇష్టం లేదని స్పష్టం కూడా చేశాయి. కేంద్ర, రాష్ట్రాలు రెవెన్యూలో అత్యధిక వాటా వీటి నుంచి రావడమే ఇందుకు కారణం. పెట్రోల్, డీజిల్ రీటైల్ ధరల్లో దాదాపు 60% వరకు పన్నులే ఉంటున్నాయి. అందుకే ఈ రెండింటి ధరలు 100 దాటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలో లేనివి కావడం వల్లే జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చినా ఇంధన ధరలపై ఆ ప్రభావం లేదు. ఇక ఆల్కహాల్ ధరలు తగ్గిపోవడానికి కారణం కూడా ఇదే. ఆల్కహాల్ పై పన్ను విధించే అధికారం కూడా రాష్ట్రాలదే. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.